నెల్లూరు జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎస్ఐఆర్ నమోదు కార్యక్రమం సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లను కోరినట్లుగా తెలిపారు. కాకాని గోవర్ధన్ రెడ్డి అంతేకాకుండా నెల్లూరు నగరంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై వైసీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియని ప్రారంభించడం జరిగింది. ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియ ప్రారంభించినటువంటి నేపథ్యంలో అటు అధికారులు బూత్ లెవెల్ ఆఫీసర్స్ని నియమించారు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా నియమించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే, ఈ ప్రక్రియ సజావుగా సాఫీగా ఆంధ్ర రాష్ట్రంలో జరగడం లేదు. జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి 2-3 దఫాలు ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నం చేసినప్పుడు జిల్లా కలెక్టర్ గారు అందుబాటులో లేనందువల్ల డిఆర్ఓ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి సిఇఓ గారికి అనేక సందర్భాలలో వినతి పత్రాలు ఇచ్చాం, ఫిర్యాదులు చేశాం. ఎక్కడా కూడా చలనం కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రకరకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. కొంతమంది నగరంలో మరీ ఎక్కువగా బిఎల్ఓలు నేరుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఏలకి ఎన్యూమరేషన్ ఫారమ్స్ అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సానుభూతి పరులో వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రం నింపి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. మిగతా వాళ్ళ విషయం వాళ్ళు పట్టించుకోవడం లేదు. అయ్యా మాకు ఇవ్వండి మా చేతికేనంటే